హలో మామ నమస్తే. మా ఊరు చేపల వేటలో ఒక్కొక్కరికి దొరికిన చేపలను అయితే చూపిస్తాను చూడండి. ఇదైతే మా ఫస్ట్ బావ. ఇతనికైతే ఒక చిన్న రోయి చేప అయితే దొరికింది అండ్ ఒక కొరమీన అయితే దొరికింది. అది ఎంత ఉందో చూడండి. ఇదైతే కేజీ దగ్గర అయితే ఉంది. ఈ రోయి చేపలు అనేవి చాలా అరుదుగా దొరుకుతుంటాయి మామ. నెక్స్ట్ మా ఇంకో బావ దగ్గరికి అయితే వెళ్దాం. ఇతనికైతే దొరికిన చేపలు చూపిస్తాడు చూడండి. ఫస్ట్ అయితే రవ్వ అంటే రోయి చేప. మా సైడ్ రోయి చేప అనే పిలుస్తారు. ఇదైతే ఒక కేజీ దగ్గర అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొక చేప అయితే చూడండి. ఇది కొరమీన. ఇది పెద్ద సైజే ఉంది. ఇంకొక కొరమీన. మొత్తం 3 చేపలు అయితే పడ్డాయి మామ. ఈ వేటలో ఒక్కొక్కరికి ఒక్కో చేప దొరికినా ఎంజాయ్ చేస్తారు. అలాంటి 3 చేపలు అంటే పండగ. వీడైతే మా ఫ్రెండ్ గాడ సిక్కమెప్పుతాడు చూడండి. వీడి చేపలు చూసుకుంటారు మాకే ఇచ్చేసాడు. నేనైతే బయటకు తీస్తాను. ఇది అయితే మేమైతే బొంత అని పిలుస్తాం మామ. మీరేమంటారో కామెంట్ అయితే చేయండి. ఈ చేపలు అయితే మా సైడ్ ఎక్కువగానే ఉంటాయి కానీ ఈ పెద్దవయ్యేంత వరకు ఉంచరు అనమాట మా సైడ్. కదా మా ఫ్రెండ్ గాడ ఇంకో రవ్వ అంటే రోజు చేప కూడా దొరికింది. ఇవే కాదు మా ఊర్లో చాలా మందికి అయితే చేపలు అయితే దొరికాయి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ బటన్ కింద ఫుల్ వీడియో లింక్ ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.